మొదటిగా త్రియేక దేవుడైన నా యేసయ్యకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు, ఆత్మీయులు, సహోదరులు మార్క్లోసి గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అతనికి, అతని కుటుంబానికి, అతని సంఘమునికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ దినం ఆలస్యం చేయకుండా, సమయం ఎంతో కావస్తుంది కనుక నేను త్వరగా యొక్క లేఖనాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అయితే ఈ దినమందు దేవుని యొక్క పుట్టుక గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క పుట్టుక గురించి మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు మనము వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదే రీతిగా చిన్న ప్రార్థన చేస్తా. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ యొక్క క్షణమందు ప్రభువా, ఈ స్థలమందు మమ్మల్ని నిలబెట్టిన రీతిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువా, నాలో ఏమీ లేదు, సమస్తము నీవే అన్నావు. దేవుడు నీవే నాతో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నీ యొక్క బిడ్డలకు ఒక మంచి వర్తమానం దయచేయమని ప్రభువా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము లేఖనములను పరిశుద్ధ గ్రంథంలో తెరిచి లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము, మనందరం కూడా మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెరిచి లూకాసు వార్త 2వ అధ్యాయం చదువుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే నేను చదువుతాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఏమిటంటండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇక్కడ మనం చూస్తే దావీదు పట్టణమందు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడని మనం గమనించవచ్చు. దావీదు పట్టణమందు మనము చూస్తే ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేటువంటి మాటను మనం చూడవచ్చు. అదేవిధంగా తర్వాత కూడా ఒక మాట అంటున్నారు అక్కడ. ఏమిటి అంటే, ఈయనే ప్రభు అయిన క్రీస్తు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని సెలవిస్తున్నాడు అనమాట. అయితే మనం ఇక్కడ చూస్తే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడంట. దేని నుంచి రక్షణ? మనకి ఆల్రెడీ రక్షణ మనం పొందాం కదా, రక్షించబడిన వారము కదా. మరి మరలా రక్షణ ఏమిటి అని మనం చాలాసార్లు అనుకోవచ్చు. ఇప్పుడు కూడా చాలా మంది అనుకుంటున్నారు, కానీ నేను స్పష్టంగా మీతో పంచుకుంటాను. ఏమిటి అంటే, మనము ఈ లోకంలో మానవులుగా జీవిస్తున్నాం. మనము ఆదాము అవ్వల దగ్గర నుండి పాపములతోనే మనం బ్రతుకుచున్నాం, పాపపు ఊబిలోనే మనము జీవిస్తున్నాం. అయితే దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి ఏమిటి అంటే, మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడంట. అది ఏ రీతిగా అంటే, మానవ రూపములో ఒక పసిబాలుడిగా ఆయన పుట్టి ఉన్నాడంట. తర్వాత చూస్తే దానికి పైన, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నానని అని అంటున్నాడు. ముందుగా ఒక దేవదూత వచ్చి ఒక మంచి శుభవార్తను, ఆ యొక్క దేవదూత అందరికీ కూడా శుభవార్తను తెలియచెప్పుడు వరకు వచ్చిందంట. మనము ముందుగానే చూస్తే, ముందుగా ఒక దూత మనకు ఒక రక్షకుడు వస్తున్నాడని ఆయన రక్షణకర్త అయిన దేవుడని ముందుగా తెలియపరుస్తుంది. అయితే తర్వాత మనం చూస్తే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట కూడా మనం చూస్తున్నాం. రక్షకుడు 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 ఈయన రక్షకుడుగా ఉన్నాడు. రక్షకుడు అనగా మనలను కాపాడేవాడని అర్థం.
దేని నుండి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నో పాపాల నుండి, ఎన్నో శ్రమల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి, ఎన్నో అవిశ్వాసమైనటువంటి పరిస్థితుల నుండి ఆయన విడిపిస్తాడు. మనం చూద్దాం, ఇక్కడ చూస్తే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని అంటున్నాడు. రక్షకుడు అంటే ఈ లోకంలో మనం చాలాసార్లు చూస్తాం, మనల్ని ఎవరైతే ప్రమాదాల నుండి, మనల్ని ఎవరైతే శ్రమల నుండి కాపాడుతారో వారిని మనము రక్షకుడు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క పిలుపు మేరకు, దేవుని యొక్క ఆశీర్వాదము మేరకు, దేవుని యొక్క సంకల్పం మేరకు మనము సిద్ధముగా ఉంటాం. కానీ కొన్ని విషయాల్లో దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క బాధ్యతను మనం పట్టించుకోకుండా పాపంలో పడి ఉంటాం. పాపంలో పడిన వారిని ఆయన రక్షించుటకు వస్తున్నాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈరోజు నీ పాపాల నుండి, నీ శాపాల నుండి, నీ యొక్క వ్యసనముల నుండి విడుదల దయచేయడానికి ఆయన నిశ్చయముగా పుట్టి ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన క్రీస్తు అనే మాట కూడా చెప్తున్నాడు అనమాట. ప్రభు అయిన క్రీస్తు అని అంటే ఈ లోకంలో ప్రభులు ఎందరో ఉండొచ్చు, రాజులు ఎందరో ఉండొచ్చు, ఈ లోకంలో ఎందరో పరిపాలించే వారు ఉండొచ్చు, ఈ లోకంలో ఎన్నో ప్రభుత్వాలు ఉండొచ్చు. కానీ నీ పాపాల నుండి, నీ శాపాల నుండి, నీ యొక్క బంధకాల నుండి విడుదల దయచేవాడు ఎవరంటే నా యేసయ్య మాత్రమే. హల్లెలూయా చెప్తామా? మనందరము కూడా ఏమనుకుంటామంటే ఈ లోకంలో మనల్ని రక్షించుటకు ఎవరో వస్తారు అనుకుంటాము. కానీ నిజమైన వాడు 2000 సంవత్సరాల క్రితమే మన కొరకు వచ్చి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అయిన క్రీస్తు కాబట్టి ఆయనను మనం ఎలా ఆరాధించాలంటే పరిపూర్ణమైన మనస్సుతో, సమాధానము కలిగిన మనస్సుతో మనము ఆరాధించాలంట. ఈ రోజున నువ్వు రక్షకుడు నీ కొరకు పుట్టినాడు అని ఎన్నోసార్లు అనుకుంటాం. కానీ రక్షకుడు ఎవరి కొరకు, ఎందుకు పుట్టాడనే విషయం మాత్రం మనకు తెలియదు. ఎవరి కొరకు అంటే పాపంలో ఉన్న వారిని లేపుట కొరకు ఆయన పుట్టాడు. నశించిపోసిన ఆత్మలను రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక్కసారి ఆయన ఆలోచించామా? మనము దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నామంటే రక్షకుడు నేడు పుట్టి ఉన్నాడు అనే మాట ఎన్నోసార్లు, ఎన్నో సంవత్సరాలు మనం వినే ఉంటాం. కానీ దేవుని యొక్క లేఖనంలో చూస్తే ఈయనే ప్రభు అయిన క్రీస్తు అంటున్నాడు. అంటే ఈయన తప్ప వేరొకడు రక్షకుడుగా మీకు రాడు అని అర్థం. ఈయన రక్షకుడుగా ఉన్నప్పుడు వేరొక రక్షకుడి దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి అంటే ఈయన రక్షకుడుగా ఉన్నాడు. మనము ఎవరున్నా అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లోనూ మనము ఈ లోకంలో మనల్ని ఎవరో రక్షిస్తారు, ఎవరో వచ్చి కాపాడతారు అనుకుంటుంటాం. కానీ అది మాత్రము ఇక్కడ చెప్పట్లా. మనల్ని కాపాడేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. తర్వాత చూస్తే ఇక్కడ పైకి మనం చూస్తే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులో పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వెలుగు మనం చూస్తున్నాం. మొదటగా ఏం చూస్తామంటే రక్షణను మనము చూస్తాం. రక్షకుడు మన కొరకు వచ్చాడని మనం చూస్తాం. ఇప్పుడు ఏంటంటే తన యొక్క వెలుగు ఎక్కడ ప్రకాశించిందంటే మీ లోకంలో, ఈ భూమండలముపై ఖచ్చితంగా ఆయన యొక్క వెలుగు అనేది ప్రకాశించి ఉన్నదని మనం చూస్తున్నాం. చూసిన రీతిగా ఇక్కడ వెలుగు ఎవరికి అంటే చీకటి ఉంటేనే కదా వెలుగు అవసరం. చీకటి లేకుండా వెలుగు మనకు అవసరం లేదు. చీకటిలో ఉన్నవాడికి చీకటిలో ఏదైనా పని చేయగలమా? ఎక్కడికైనా ప్రయాణం చేయగలమా? ఎక్కడికైనా నడిచి వెళ్ళగలమా? మనం వెళ్ళలేం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నా వెలుగును ప్రకాశిస్తున్నాను అంటున్నాడు. అంటే ఆయన పుట్టక ముందే ఈ లోకానికి ఏమొచ్చిందంట? లోకానికి వెలుగు వచ్చింది. ఆయన పుట్టక మునిపే ఈ లోకమునకు వెలుగు అనేటువంటిది ఖచ్చితముగా వచ్చింది. ఈ వెలుగు నిశ్చయముగా ఉంటదంటండి. ఎలా ఉంటది? నిశ్చయముగా ఉంటది.
అయితే ఈ దేశ ఎవరైతే గొర్రెల కాపరులు ఉన్నారో వారు రాత్రి వేళ ఉన్నప్పుడు వారు వారి యొక్క మందను కాచుకొనిచున్నప్పుడు వారి యొద్దకు దేవదూత వచ్చినప్పుడు వారి చుట్టూ ఏముందంట? ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరంట. ఇక్కడ మనం చూస్తే దేవుని మహిమేదో మనం తెలుసుకోలేకపోతున్నాం, దేవుని యొక్క వెలుగేదో మనము తెలుసుకోలేకపోతున్నాం. 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు కూడా తన యొక్క వెలుగును ప్రకాశిస్తూనే ఉన్నాడు, ఇప్పటి వరకు కూడా ప్రకాశిస్తూనే ఉన్నాడు. కానీ మనము ఆ వెలుగులో లేకుండా చీకటిలోనికి మనం వెళ్ళాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ తన యొక్క భక్తుని ద్వారా రాయించినటువంటి మాట మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఏమయ్యారంట? వారు మిక్కిలి భయపడిరి. ఆ తర్వాత ఏమంటుందంటే, అయితే ఆ దూత భయపడకుడి అని అంటుంది. ఏమంటుంది? భయపడకుడి అని అంటుంది. భయపడకుడి అంటుంది. మనము ఒకనొక సందర్భాల్లో మనం కొన్ని విషయాలు చాలా భయపడుతూ ఉంటాం. దేవుడు మనతో మాట్లాడినా భయపడుతూ ఉంటాం, వేరే యొక్క వ్యక్తులు మాట్లాడినా భయపడుతూ ఉంటాం. అనేక సందర్భాల్లో రకరకాలుగా మనం భయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ తన యొక్క దూత వచ్చి ఏమంటుందంటే, ముందుగా తన దూత వచ్చినప్పుడు వెలుగు వచ్చింది, ప్రకాశించింది. తర్వాత ఆ వెలుగును చూసి వీరు భయపడ్డారు. తర్వాత ఈ దూత అంటుంది, మీరు భయపడకుడి అంటుంది. ఏంటంట? భయపడకుడి, మీరు భయపడొద్దు అని అంటుంది. నిజముగా మనము భయపడితే ఈ రోజున మనకు వచ్చేటువంటి కష్టములో, నష్టములోనైనాను, శ్రమ బాధల్లోనైనాను మనము భయపడితే దేవునికి మనము ఏమాత్రము కూడా దగ్గరగా మనం జీవించలేం. ఎన్నో వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టములు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో అవమానాలు, నిందలు వస్తాయి. కానీ వీటన్నిటిని కూడా మనము జయించగలగాలి అని అంటున్నాడు దేవుడు. ఇక్కడ భయపడొద్దు అని అంటుంది తన దూత. ఏమంటుంది? భయపడొద్దు అని సెలవిస్తుంది. మనం భయపడాల్సిన అవసరం ఏముంది? మనల్ని పుట్టించింది ఆయనే, మనల్ని కాచి కాపాడేది కూడా ఆయనే. హల్లెలూయా. కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ ఏంటి? మొదటిగా మనం చూస్తే ముందుగా అంటున్నాడు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అంటున్నాడు. అంటే మన కొరకు మొదటిగా ఏమైంది? రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడంట. ఆయన రక్షణ ద్వారా, ఆయన ఒక పుట్టుక ద్వారా మనకు రక్షణ వచ్చింది, వెలుగు వచ్చింది, మనకు ధైర్యం కూడా వచ్చింది. రాలేదంటారా? ఎందుకంటే మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా మనం భయపడుతూ ఉంటాం. దేవుని యొక్క కార్యము జరిగేటప్పుడు అనేక రకములైనటువంటి శోధన వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, నలిగిపోతాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, నీ యొక్క యుద్ధములో నేను నీకు తోడుగా ఉన్నవాడను అని అంటున్నాడు. నీ యుద్ధములో నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు అంటున్నాడు. నువ్వు భయపడితే నా యొక్క ఆత్మకార్యం నువ్వు చూడలేవు అంటున్నాడు. శోధన వస్తుంది అనుకోండి, జయించండి, సమాధాన పడండి. మొదటిగా నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు కూడా మీరు సమాధాన పడండి అన్నట్టు. ప్రతి విషయంలో మీరు సమాధాన పడాలి. అలాగే శోధనను కూడా మనం జయించాలి. భయపడకూడదంట. ప్రతి విషయానికి మనము భయపడకూడదంట. రక్షకుడు మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలండి? రక్షకుడు మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? భయపడవలసిన అవసరమే లేదు. ఇక్కడ తర్వాత చూస్తే 12వ వచనంలో, దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట చూచెదరు అని మీతో చెప్పుచున్నాను.
వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రిస్తులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రగానము చేయుచుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రీతిగా తన పుట్టినప్పుడు పొత్తిగుట్టలతో చుట్టబడినప్పుడు ఉన్నప్పుడు ఆయన కొరకు దేవదూతల సైన్య సమూహము కూడా దిగి వచ్చినదంట. ఆయనను అంటుంది, ఏమని పొగుడుచున్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మనం దేవుడు పుట్టినందుకు మనం ఏం చేయాలంట? స్తోత్రగానము చేయాలంట. ఏదో ఒకరోజు వచ్చి ఆరాధించి వెళ్ళిపోయేది కాదండి. దేవుని యొక్క క్రిస్మస్, దేవుని యొక్క పుట్టుక అంటే ఒకరోజు వచ్చి మనం విని ఏదో కేక్ కట్ చేసి వెళ్ళిపోయేటువంటి వంటిది కాదు. అలా నిజముగా ఏ రీతిగా అయితే మనము ఉంటున్నాము అంటే వస్తున్నాం వెళ్తున్నాం అనే కాకుండా దేవుడు అసలు పుట్టుక ద్వారా మనకేం చెప్తున్నాడు, దేవుని యొక్క పుట్టుక ద్వారా మనం అసలు ఏం తెలుసుకోవాలి, దేవుని యొక్క పుట్టుక ద్వారా మనం ఏం గ్రహించాలి అనేది మనము తెలుసుకోవాలి. ఎన్నోసార్లు మీకు చాలాసార్లు అన్న మార్క్ లూసి గారు చెప్పే ఉంటారు ఈ విషయాన్ని. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన చాలా విషయాలు మీకు చెప్పే ఉంటారు. చెప్పడము మాత్రమే మా వంతు, కానీ దానిని మీరు విని దానిని భద్రం చేసుకొని దాని ద్వారా మీరు మీ జీవితాన్ని కట్టుకోవాలి. అంతేగాని మీరు ఏం చేస్తున్నారంటే, దేవుని యొక్క దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడు, మేము వెళ్ళి పండగ చేసుకున్నాం వచ్చాం అన్నట్టుగా ఉంటున్నారు. నీలో నిజమైన పండుగ అనేది రావాలి అంటే, నీలో నిజమైన ధైర్యం రావాలి అంటే, నీలో నిజమైన వెలుగు కలగాలి అంటే, నువ్వు మొదటిగా నిజమైన దేవునిని నువ్వు అంగీకరించాలి. నీ హృదయంలో దేవునికి స్థానము ఇవ్వాలి. నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకుండా ఈ లోకాశలకు, ఈ లోకంలో ధనధాన్యాలకు, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగాలకు నువ్వు స్థానం ఇస్తే ఎప్పుడు కూడా నువ్వు దేవునికి దగ్గరగా జీవించాలి. ఒకసారి ఆలోచించిన ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ కూడా ఎంతో విశ్వాస జీవితంలో ఎంతో మంచివారుగా ఉన్నారు, ఆసక్తి కలిగినటువంటి విధములో ఉన్నారు. మీ అందరూ కూడా దయచేసి ఆలోచించండి. దేవుని యొక్క పుట్టిన దినమున మనము ఎవరికి ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి అని అంటే, నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే, దేవుని యొక్క పుట్టుక ద్వారా మనము రక్షణలోనికి రావాలి. ఎంతకాలం ఏ రీతిగా ఉన్నామో మనకు అనవసరం. ఎంతకాలం నువ్వు పాపంలో ఉన్నావేమో, శాపంలో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నాము, కన్నీటి పర్యంతములలో ఉన్నావేమో, ఎంతకాలము కూడా వ్యసనములోనూ బానిసత్వంలోనూ బ్రతుకుచున్నావేమో, కానీ దేవుడు ఈ రోజు ఎంతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డ, దేవునిని నువ్వు అంగీకరించు. ఈ క్షణము నీవు అంగీకరించిన ఎడల దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రేమ నీకు మెండుగా దయచేయబడతాయి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దయచేయబడతాయి. మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ కూడా ఆలోచించట్లేదు. దేవుని అంగీకరిస్తే ఇంత మేలుంటుందా, ఇంత ఆశీర్వాదం ఉంటుందా, ఇంత ధన్యత ఉంటుందా అనేది ఆ విషయాన్ని మనము మర్చిపోతున్నాం. మనం ఆలోచించట్లేదు. మనం ఆలోచించకుండా మనం ఏం చేస్తున్నామంటే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, అంతేనా, ఇదే అంటాం. కానీ ఆ క్రిస్మస్ అనే పదములో హ్యాపీ అధికంచడం కాదు, కానీ మీ జీవితాల్లో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని, నిజమైన హ్యాపీనెస్ని మీరు పొందుకోవాలంటే ముందుగా దేవునిని మీరు అంగీకరించండి. అంగీకరించిన వారందరూ ఉన్నారు, కానీ మీరు అల్ప విశ్వాసులుగా ఉన్నారు. దయచేసి అల్ప విశ్వాసులుగా మాత్రం మీరు ఉండొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తే
దేవుడు తన యొక్క బిడ్డలను వారందరిని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనందరిని కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ద్వారానే ప్రేమ శాశ్వత కాలము నిలచునంట. ప్రేమ అంట శాశ్వత కాలము నిలచునంట. అటువంటి శాశ్వతమైన ప్రేమ దేవుడు నీకు ఇస్తున్నాడు. మరి ఇచ్చేటువంటి ప్రేమను నువ్వేం చేస్తున్నావు అంటే తృణీకరిస్తున్నావు. నాకు అవసరం లేదు పో అంటున్నావు. ఇది ఎంతవరకు సాధ్యము? చదువుకున్న వారు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, జ్ఞానం లేని వారు ఉన్నారు, వీరందరూ ఉన్నారు. కానీ చదువుకున్నవాడు అదే రీతిగా ఆలోచిస్తున్నాడు, చదువు లేనివాడు కూడా అదే రీతిగా ఆలోచిస్తున్నాడు. మనం ఒక్కసారి మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. ఇన్ని సంవత్సరాలు నువ్వు నామకార్థంగా జీవించుండవచ్చు, కానీ ఈ దినమందు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నా రక్షణ నీకు ఇచ్చేదను, నా వెలుగు నీపై ప్రకాశించేదను అని అంటున్నాడు. మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలం కాబట్టి దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క కృప కాపుదల మనకు మెండుగా ఉండాలని నేను ఎల్లప్పుడూ మీకు కోరుకుంటున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మీ జీవితాల్లో మెండుగా ఆశీర్వాదం ఇచ్చునుగాక, మెండుగా మీకు తన ధైర్యము ఇచ్చునుగాక, మెండుగా ఈ యొక్క సంవత్సరం అంతటిలో ఆయన కృప కాపుదల దయచేసినందుకు, అదే రీతిగా ఒక నూతన సంవత్సరాన్ని ఆయన ఇవ్వబోతున్నందుకు నేను మొదటిగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అది మీకు అదే రీతిగా మీకు శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క లేఖన మార్గంలో మనం చూస్తాం కదా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని. ఈయన తప్ప మనకు వేరొక దైవము లేదు. ఈయనే అంటున్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని అంటున్నాడు. పుట్టినవాడు ఈయన మాత్రమే దేవుడు అని అంటున్నాడు. కానీ వేరొక దైవము ఉందని మాత్రం చెప్పడం లేదు. వేరొక దైవము ఉందని మాత్రం చెప్పడం లేదు. కాబట్టి మనం ఆలోచిద్దాం. మీరందరూ ఆలోచించాలని మనం చేస్తున్నాను. మనం ఎంతకాలము అల్ప విశ్వాసంలో ఉన్నామేమో, అలాగే కొన్ని అనుమానాలతో ఉన్నామేమో, కొన్ని అపోహాలతో ఉన్నామేమో. దేవుడు నాకే కార్యం చేయట్లేదే, దేవుడు నా జీవితం ఈ రీతిగా ఉంచేశాడు ఎందుకు, దేవుడు అందరికీ ఎన్నో మేలులు చేస్తున్నాడు, నాకెందుకు చేయడం లేదు అని మనం చాలాసార్లు అనుకోవచ్చు. కానీ ఈ రాత్రి ఈ క్షణమందే దేవుడు నీతో మాట్లాడునుగాక, దేవుడు నీకు సమాధానము కలుగ చేయనుగాక, దేవుడు నీకు ఆశీర్వాదించునుగాక. మరి ఈ మాటలు కూడా దేవుని యొక్క వెనుకడిలో దీవించి విన్న మీ అందరికీ కూడా ఆయన యొక్క రక్షణ ఫలము మీ అందరికీ దయచేయలాగున ఆ దేవాది దేవుని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన, ఈ యొక్క వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఈ దినమందు ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడినటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇంతకాలము మేము ఏ రీతిగా ఉన్నామో మాకు తెలియదు. నీ యొక్క జన్మదినమున్నా కూడా మేము ఇంకాను మాలో మారు మనసు మాకు రాకపోతే గనక మాకు మారు మనసు కలగచేయండి. మాలో అనుమానాలను, అపోహాలను, సమాధానము లేకపోతే సమాధానమును, విశ్రాంతి లేకపోతే విశ్రాంతిని మాకు దయచేసి నీ రెక్కల చాటున భద్రపరుస్తామని నమ్ముచ్చు ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు.